ఓం నమ శివాయ. ఈరోజు శివయ్య సందేశం ఏంటి అంటే, భక్త, ఈరోజు ఈ మాటలు కేవలం నీకోసం మాత్రమే. వెంటనే నీ శివయ్య చెప్పేది విన్నావంటే నీ కష్టాలన్నీ కూడా కడతేరుస్తాను. నువ్వు సంతోషంగా ఉండేలా చేసే బాధ్యత ఒక తండ్రిగా నాదే కదా. ఇక ఏమాత్రం కూడా భయపడకు. ఆఖరి వరకు నీ శివయ్య చెప్పేది విని అర్థం చేసుకుంటే నీ జీవితం ఖచ్చితంగా మారుతుంది. నీ జీవితాన్ని మార్చడానికే కదా నేను నీకు తోడుగా ఉంటూ నీకు ప్రతిరోజు కూడా ఈ శివయ్య మాటలను నీకు అందజేస్తూ ఉన్నాను. భయపడకు భక్త, నువ్వు నాపై నమ్మకంతోనే ఉన్నావు కదా. ఆ నమ్మకాన్ని నిజం చేసి చూపెడతాను. ఆ నమ్మకంతోనే నువ్వు నా మాటలు విని నీ పని నువ్వు చేసుకుంటున్నావు. కానీ విను, నిన్ను బాధ పెట్టేవాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు కదా. నీ చుట్టూ కూడా తిరుగుతూ ఉన్నారు కదా. దానికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు భక్త. అలాంటి వారిని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా కేవలం నీ పని నువ్వు చేసుకుంటూ ఉండు చాలు. ధైర్యంగా ఆ దారిలో నడువు చాలు. అందరూ కూడా నిన్ను గుర్తించేలా నేను చేస్తాను కదా. అలా చేసే బాధ్యత నాదే కదా. చెప్పు. ఎప్పుడైనా సరే ఒకే ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో భక్త. నిన్ను ఏడిపించేవారికి, బాధ పెట్టేవారికి, నిన్ను అమాంతం కిందకి లాగేయాలని చూసేవారికి సరిగ్గా నీ గెలుపుతో సమాధానం ఇవ్వు. నీ గెలుపే నువ్వు వారికి వేసే పెద్ద శిక్ష అవుతుంది. కాబట్టి భక్త, నువ్వు ఏ పనైతే చేయాలి అని అనుకుంటున్నావో కేవలం దానిపైనే శ్రద్ధ పెట్టు. అప్పుడే కదా విజయం నీ సొంతమవుతుంది. నువ్వు చేసే పనిలో అడ్డంకులు, చిక్కులు, సమస్యలు, కన్నీళ్లు వస్తున్నాయంటే ఏమాత్రం కూడా భయపడాల్సిన అవసరం లేదు. దాని అర్థం ఆటలో గెలిచేవారికే కదా అడ్డంకులు, సమస్యలు. ఇవన్నీ దాటుకుని ముందుకు వెళ్తేనే విజయం నీ సొంతమవుతుంది. అసలు నీ శక్తి ఏంటో నీకే తెలియదు కదా. నువ్వు విజయం సాధించాక నువ్వేంటో నీకు తెలుస్తుంది. ఆ క్షణం నీ విజయాన్ని చూసి అందరూ తలదించుకుంటారు. వీళ్ళనా మేము తక్కువ చేసి మాట్లాడింది అని సిగ్గుతో నీ దగ్గర క్షమాపణ కోరుతారు. భక్త, ఒక్కటి గుర్తుపెట్టుకో, ఎన్ని కష్టాలు ఎదురైనా సరే నీ ఆత్మవిశ్వాసాన్ని అస్సలు కోల్పోవద్దు. నీ ఆత్మవిశ్వాసాన్ని నీ మనసులో నిలుపుకుంటే చాలు. నువ్వు ఏం చేయాలో స్పష్టంగా నీకు అర్థమైపోతుంది. నీ శివయ్య చెప్తేది అర్థమవుతుంది కదా. నీ ధైర్యాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ విడిచిపెట్టకు. గెలవాలి, నేను గెలుస్తాను అన్న నమ్మకంతో పోరాడు. తప్పకుండా గెలుపు నీ సొంతం. నువ్వు కోరుకుంది, ఆశపడింది అన్నీ కూడా స్వయంగా నిన్ను చేరుతాయి. అది కూడా నా ఆశీర్వాదం నీకు అందిస్తున్నాను కదా భక్త. ఇక నువ్వు తలపెట్టే ప్రతి పనిలో కూడా నీకు విజయం వచ్చేలా చేస్తాను. ఏమాత్రం భయపడకు, కంగారు పడకు, ధైర్యంగా ఉండు చాలు. నా ఈ మాటలు అన్నీ విన్నాక నీ మనసులో ఒక చిన్న ప్రశ్న మొదలైంది కదా. శివయ్య, మీరే అలా అంటే ఎలా తండ్రి? అసలు మీ భక్తుని కదా నేను, మీ భక్తురాల్ని కదా నేను. మిమ్మల్నే నమ్ముకున్న నాకు ఎందుకు ఇన్ని కష్టాలు ఇస్తున్నారు? అసలు లోకాన్ని శాసించేది మీరే కదా, ముల్లోకాల్ని పాలించేది మీరే కదా. మరి ఇలాంటివి ఏవి ఆటంకాలు లేకుండా, కష్టాలు రాకుండా జరిపించొచ్చు కదా శివయ్య. ఎందుకు ఇన్ని సమస్యలు ఇస్తారు, మళ్ళీ తోడుగా ఉన్నానని చెబుతారు, ఎందుకు అంటున్నావా? భక్తా విను, దేనికి కూడా భయపడకూడదు. నాకెందుకు ఇన్ని కష్టాలు అని అంటున్నావా? అయితే వింటావా? ఎవరు చేసే పని వాళ్లే చేయాలి. నీకు తోడుగా నేనుంటాను. నా ఆశీర్వాదాన్ని నీకు అందిస్తాను. నీకు ఒక ఉదాహరణ చెప్పనా? ఇప్పుడు చిన్న పసిపిల్లలు నడుస్తూ ఉంటారు. అలానే కింద పడిపోతూ ఉంటారు, మళ్ళీ లేస్తారు, నడుస్తారు. నువ్వు వేలు పట్టుకొని నడిపిస్తావా, లేక వాళ్ళని కూర్చోబెట్టి నువ్వు నడుస్తావా చెప్పు? పక్క నుండి వేళ్లు పట్టుకొని నడిపించాల్సింది ఒక తల్లిగా, తండ్రిగా నీ బాధ్యతే కదా. అలానే నీకు తోడుగా పక్కనే నేనుంటాను. నీ వేలు పట్టుకొని మరి నిన్ను నడిపిస్తూ ఉంటాను. కొన్ని సందర్భాల్లో అది నువ్వు గుర్తించవు. అది నీ తప్పేం కాదులే, నాకు తెలుసు. నీ చిన్న చిన్న సమస్యలు పెద్దగా కనిపించడం వల్ల నువ్వు నన్ను గుర్తించడం లేదు. నీ చుట్టూ ఉన్న కొన్ని కారణాల వల్ల నన్ను గుర్తించలేకపోతున్నావంతే.
అయినా సరే నేను ఎప్పుడూ నీతోనే ఉంటాను భక్త. నిన్ను ఆశీర్వదిస్తూ ఉంటాను, సాయం చేస్తూనే ఉంటాను, అస్సలకి వదలను. చెప్పాలంటే నీకు ఎలాంటి ఆపద రాకుండా కంటికి రెప్పలా కాపాడుతూ ఉంటాను. ధైర్యంగా ఉండు. నీ ప్రయత్నం నువ్వు చేయి. నీకు విజయం వచ్చేలా నేను చేస్తాను కదా. నేను నీకు ఎన్నో అవకాశాలు పంపుతాను. వాటిని ఉపయోగించుకో. అంతా శుభమే జరుగుతుంది. ఎప్పుడు ఎలాంటి పరిస్థితుల్లో కూడా కన్నీరు పెట్టుకోకు. నీ ఆనందం, నీ ఆరోగ్యం ఎప్పుడూ నీ చేతిలోనే ఉంటాయి. ఇవి రెండూ నీతో ఉంచుకున్నావంటే చాలు, నీ జీవితమే ఆనందమయమవుతుంది. కాబట్టి నీ మనసుని అదుపులో ఉంచుకో. నీ కష్టాలను నేను తరిమేస్తాను. కష్టం వస్తే కృంగిపోవద్దు, ఆనందం వస్తే పొంగిపోకు. అన్నిటినీ అదుపులో పెట్టుకో. ఏది వచ్చినా సరే నువ్వుగానే ఉండు, మంచిగానే ఉండు, సంతోషంగానే ఉండు. ఇక ఆ క్షణం నుండి నీకు అంతా కూడా శుభమే జరుగుతుంది, అంతా కూడా మంచే జరుగుతుంది. ఈ శివయ్యని నేను చెబుతున్నాను కదా, ఏ మాత్రం కూడా దేనికి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఈ శివవాక్కుని, శివ ఆజ్ఞని నువ్వు వింటున్నావంటే నీ జీవితం మారబోతుందని అర్థం. నీ కష్టాలన్నీ కూడా తీరిపోబోతున్నాయని అర్థం. నీ కష్టాలను తుడిచేసి ఆనందాన్ని నీకు అందించబోతున్నాను. ఇక భయపడుకో భక్త. నీకు తోడుగా పక్కబలంగా ఎప్పుడూ నీ శివయ్య నీతోనే ఉంటారు అని మర్చిపోవద్దు. నేను నీకు తోడు ఉన్నంత వరకు ఎలాంటి దిగులు, భయము, బాధ ఏవీ కూడా నీకు అవసరం లేదు. నిశ్చింతగా ఉన్నావంటే చాలు, నీ కష్టాలను తుడిచేసి నీ జీవితాన్ని సంతోషమయం చేస్తాను. అలా చేసి నీ జీవితాన్ని నీకు నచ్చినట్లుగా మార్చి నువ్వు నా భక్తుని అనిపించుకునేలా నేను చేస్తాను కదా. ఇక నిశ్చింతగా ప్రశాంతంగా ఉండు అని ఈరోజు శివయ్య ఈ సందేశాన్ని అయితే పంపారండి. సో విన్నారు కదండి, ఈరోజు శివయ్య పంపిన ఈ సందేశం మీ అందరికి నచ్చిందే అనుకుంటున్నాను. నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.